హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం డాక్టర్ డూమ్ అంటే ఎవరు, అతను ఎందుకంత పవర్ఫుల్ అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసుంటే డాక్టర్ డూమ్ ఎవరు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ డూమ్కి ఎంసీయూలో ఫౌండేషన్ ఆల్రెడీ పడిందా లేదనేది. దీనికి షార్ట్ ఆన్సర్ ఎస్, ఆల్రెడీ ఫౌండేషన్ పడింది. మార్వెల్ డైరెక్ట్గా డాక్టర్ డూమ్ని ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు, కానీ తన స్టోరీకి అవసరమైన కాన్సెప్ట్స్ని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మనం క్రొనాలజికల్ ఆర్డర్లో దీన్ని ఒకసారి చూద్దాం. ఏ మూవీ, ఏ సిరీస్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1, లోకి సీజన్ 1. ఒక్క ప్రాజెక్టు మాత్రమే చూడమని చెప్పి నన్ను అడిగితే నేను డౌట్ లేకుండా చెప్పే ఆన్సర్ లోకి సీజన్ 1. ఎందుకంటే ఎంటైర్ మల్టీవర్స్ సెగా ఇక్కడే స్టార్ట్ అయితే, ఇన్ఫినిటీ సెగా క్లైమాక్స్, ఎండ్ గేమ్ అయితే మల్టీవర్స్ సెగా బిగినింగ్ లోకి. సిరీస్ స్టార్టింగ్లో లోకిని టీవీఏ అరెస్ట్ చేస్తుంది. టీవీఏ అంటే టైం వేరియన్స్ అథారిటీ. సింపుల్గా చెప్పాలంటే టైం లైన్ పోలీస్ అనమాట. టైం లైన్లో ఎవరైనా రూల్స్ని బ్రేక్ చేస్తే వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ సిరీస్ ఎండింగ్లో మనకు ఒక షాకింగ్ ట్రూత్ తెలుస్తుంది. టైం లైన్ని కంట్రోల్ చేస్తున్న సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. దానికి రిజల్ట్గా ఇన్ఫైనైట్ టైం లైన్స్ క్రియేట్ అవుతాయి. మరి డాక్టర్ డూమ్కి దీనికి రిలేషన్ ఏంటి? సింపుల్. ఇన్ఫైనైట్ యూనివర్సెస్ ఉంటే ఇన్ఫైనైట్ డాక్టర్ డూమ్ వేరియంట్స్ ఉంటారు, ఇన్ఫైనైట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్స్ ఉంటారు, అలాగే ఇన్ఫైనైట్ అవెంజర్స్ కూడా ఉంటారు. అంటే మార్వెల్కి ఇప్పుడు అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అయితే ఓపెన్ అయిపోయాయి. అందుకే డూమ్స్ డేకి ఈ లోకి సీజన్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. స్పైడర్ మ్యాన్ మూవీయే కదా అని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారేమో, కానీ ఎంసీయూ మల్టీవర్స్కి బిగ్గెస్ట్ జంప్ ఇచ్చిన సినిమా ఈ సినిమానే. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ ఫెయిల్ అవటం వల్ల డిఫరెంట్ యూనివర్స్ నుంచి విలన్స్, అలాగే వాళ్ళతో పాటు హీరోస్ కూడా ఎంసీయూలోకి వస్తారు. గ్రీన్ గాబ్లిన్, డాక్టర్ ఆక్టోపస్, ఎలక్ట్రో, శాండ్ మ్యాన్, లిజర్డ్, ఆ తర్వాత లాస్ట్లో ముగ్గురు స్పైడర్ మ్యాన్లు కలుస్తారు. ఇది ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి పెట్టిన సీన్ అయితే కాదు, మార్వెల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. డిఫరెంట్ మూవీ యూనివర్సెస్ కూడా కనెక్టెడ్ అని. దీనికి అర్థం ఫ్యూచర్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మ్యాన్, డాక్టర్ డూమ్ ఈ యూనివర్స్ నుంచి రావచ్చని చెప్పి. నెక్స్ట్, డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఈ సినిమా స్కిప్ చేస్తే అవెంజర్స్ డూమ్స్ డేలో చాలా టర్మ్స్ మీకు అర్థం కావు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్కర్షన్ అనేది మీకు అర్థం కాదు. ఇన్కర్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రెండు యూనివర్సెస్ కొలైడ్ అవటాన్ని ఇన్కర్షన్ అని అంటారు. ఆ కొలిజన్ కంటిన్యూ అయితే ఒకటి లేదా రెండు యూనివర్సెస్ కూడా నాశనం అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్కర్షన్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మార్వెల్ ఫ్యూచర్ మొత్తం ఈ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే ఛాన్స్ ఉంది. డాక్టర్ స్ట్రేంజ్ మూవీ ఎండింగ్లో మల్టీవర్స్ కాన్సిక్వెన్సెస్ క్లియర్గా చూపించారు. డాక్టర్ డూమ్ కామిక్స్లో కూడా మల్టీవర్స్ కొలాప్స్ స్టోరీస్లో మేజర్ రోల్ని ప్లే చేస్తాడు. కాబట్టి ఈ మూవీ కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. నెక్స్ట్, యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమీనియా. రిలీజ్ టైంలో ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ని తెచ్చుకుంది, కానీ స్టోరీ పర్స్పెక్టివ్లో మాత్రం ఈ సినిమా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంగ్ ది కాంకురర్ ఈ సినిమాలోనే ఫుల్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కాంగ్ మల్టీవర్స్ సెగాలో మెయిన్ విలన్, కానీ తనపైన సెక్షువల్ అసల్ట్ ఎలిగేషన్స్ రావడంతో తన క్యారెక్టర్ని ఎంసీయూ నుంచి తొలగించేశారు. దీంతో మార్వెల్ ప్లాన్స్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఈ మూవీ మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్పింది. మల్టీవర్స్ని కంట్రోల్ చేయాలంటే టైం, డైమెన్షన్స్, రియాలిటీ అన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ అని. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ డూమ్ ఫ్యూచర్లో కాంగ్ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడా? మార్వెల్ అయితే అఫీషియల్గా చెప్పలేదు, కానీ ఫ్యాన్స్ బిగ్గెస్ట్ థియరీ మాత్రం ఇదే. సో ఈ మూవీ కాంటెక్స్ట్ కోసం యూస్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, లోకి సీజన్ 2. నా ఒపీనియన్లో మార్వెల్ డిస్నీ ప్లస్లో బెస్ట్ సిరీస్ ఇదే అని చెప్తాను. సీజన్ ఎండింగ్లో లోకి సాక్రిఫైస్ చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది, కానీ స్టోరీ వైజ్ ఈ సీజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లోకి ఎంటైర్ టైమ్లైన్స్ని హోల్డ్ చేస్తాడు. దీనికి అర్థం మల్టీవర్స్ సర్వైవ్ అవటానికి ఏకైక రీజన్ లోకి అని. ఫ్యూచర్లో డాక్టర్ డూమ్
ఈ మల్టీవర్స్ ఇన్స్టెబిలిటీని యూజ్ చేస్తాడా లేక లోకిని ఫేస్ చేస్తాడా? దీనికి అఫీషియల్ ఆన్సర్ అయితే లేదు, కానీ ఈ ఎండింగ్ ఫ్యూచర్ ఈవెంట్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ అయితే వేసింది. సో ఈ సిరీస్ చూడటం కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్. ఈ సినిమాను కూడా మీరు ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ టైం రీరీ విలియమ్స్, అదే ఐరన్ హార్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. రీరీ ఒక టీనేజ్ జీనియస్, ఆల్మోస్ట్ టోనీ స్టార్క్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఒక ఇన్వెంటర్. ఫ్యూచర్ ఎంసీయూలో టెక్నాలజీ బేస్డ్ హీరోస్కి రీరీ చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ మూవీ ఎండింగ్ తర్వాత వకాండా వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ నేషన్గా కంటిన్యూ అవుతుంది. ఫ్యూచర్ అవెంజర్స్ టీమ్కి వకాండా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా వకాండా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూవీ చూస్తే వాళ్ళని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. డాక్టర్ డూమ్కి డైరెక్ట్ కనెక్షన్ ఇప్పటివరకైతే అఫీషియల్గా లేదు, బట్ ఫ్యూచర్ ఎంసీయూ సెటప్ కోసం ఈ మూవీ యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, థండర్ బోల్ట్స్. ఇది నార్మల్ సూపర్ హీరో టీం కాదు, గవర్నమెంట్ అసెంబుల్ చేసిన యాంటీ హీరో టీం. వీళ్ళు బక్కీ, రెడ్ గార్డియన్, గోస్ట్, జాన్ వాకర్, సెంట్రీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఒక టీమ్గా వస్తారు. ఈ మూవీ బిగ్గెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్ఫినిటీ సెగా తర్వాత ఎంసీయూలో న్యూ జనరేషన్ టీమ్స్ ఎలా ఫామ్ అవుతాయో ఈ సినిమాలో చూపించారు. రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో కూడా థండర్ బోల్ట్స్లో ఉన్న వాళ్ళు కనిపించారు. సో మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే థండర్ బోల్ట్స్ చూడటం మంచి ఐడియా అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సెంట్రీ క్యారెక్టర్ని అస్సలు మిస్ అవ్వకండి. కామిక్స్లో సెంట్రీ ఎక్స్ట్రాడినరీ పవర్ ఉన్న క్యారెక్టర్. మూవీ వర్షన్లో కామిక్స్లో లాగా ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది వేరే మ్యాటర్, కానీ ఫ్యూచర్ అవెంజర్స్ ఈవెంట్లో తన రోల్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. నెక్స్ట్, డెడ్పూల్ అండ్ వాల్వరిన్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. చాలామంది ఈ సినిమాని ఒక కామెడీ మూవీగా తీసుకొని ఉంటారు, బట్ యాక్చువల్లీ మల్టీవర్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మూవీ. ఈ మూవీలో టీవీఏ మనకు మళ్ళీ కనిపిస్తుంది. డిఫరెంట్ టైమ్ లైన్స్, డిస్ట్రాయిడ్ యూనివర్స్, డిఫరెంట్ ఎక్స్మెన్, లెగసీ మార్వెల్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా మనకు ఆ సినిమాలో చూపించారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్వెల్ ఒక మెసేజ్ అయితే ఆడియన్స్కి క్లియర్గా చూపించింది. అదేంటంటే ఓల్డ్ మార్వెల్ యూనివర్స్ కూడా ఇందులో పార్ట్ అవ్వచ్చని. అంటే ఫెంటాస్టిక్ ఫోర్ వర్షన్స్, డాక్టర్ డూమ్ వర్షన్స్ ఫ్యూచర్లో ఎక్కడి నుంచైనా రావచ్చు. నెక్స్ట్, ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఇప్పటి వరకు చెప్పిన అన్ని ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, కానీ డాక్టర్ డూమ్ కోసం ఈ మూవీ ప్రాబబ్లీ నెంబర్ 1 ఇంపార్టెన్స్. ఎందుకంటే డాక్టర్ డూమ్ ఆరిజిన్ ఫెంటాస్టిక్ ఫోర్ లేకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ కాదు. ఈ మాట నేను ఎందుకన్నానో మీరు పార్ట్ 1లో చూస్తే మీకు అర్థమవుతుంది. అఫీషియల్ ప్రమోషనల్ మెటీరియల్ని బట్టి ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మెయిన్ ఎంసీయూ ఎర్త్లో స్టార్ట్ అవ్వకపోవచ్చు. డిఫరెంట్ యూనివర్స్ పాసిబిలిటీ స్ట్రాంగ్గా ఉంది. మరి మూవీ ఎండింగ్లో ఫెంటాస్టిక్ ఫోర్ ఎంసీయూ ఎత్తుకి వస్తారా? ఇన్కర్షన్ జరుగుతుందా? డాక్టర్ డూమ్ ఆల్రెడీ ఆ యూనివర్స్లో ఉంటాడా? ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్స్. కాబట్టి అవెంజర్స్ డూమ్స్డేకి ముందు ఈ సినిమా కంపల్సరీ. అండ్ ఇక్కడ ఏ మూవీస్ చూడకూడదు అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. డాక్టర్ డూమ్ కోసం మార్వెల్లో ఉన్న మూవీస్ అన్నీ కూడా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జాంపుల్, ఐరన్ మ్యాన్ 3 పార్ట్స్ కానివ్వండి, కెప్టెన్ అమెరికా 3 పార్ట్స్ కానివ్వండి, థోర్ ఫస్ట్ మూవీస్ కానివ్వండి, బ్లాక్ విడో, ఎటర్నల్స్, మూన్ నైట్, మిస్ మార్వెల్, హాకై, షీ హల్క్, వీటిల్లో చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి. కానీ డాక్టర్ డూమ్ అండర్స్టాండింగ్ కోసం డైరెక్ట్గా వీటిని చూడాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు టైం తక్కువ ఉంటే మల్టీవర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మీద కాస్త ఫోకస్ పెట్టండి. డాక్టర్ డూమ్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా ఆర్డర్ కన్ఫ్యూజ్ కాకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఏ మూవీస్ ఆర్డర్లో చూడాలో నేను చెప్తాను. లోకి సీజన్ 1, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమినియా, లోకి సీజన్ 2, బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్, థండర్ బోల్ట్స్, డెడ్పూల్ అండ్ వాల్వరిన్, ది ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. అండ్ వీటితో పాటు షాంగ్-చి అండ్ ఎక్స్మెన్ మీకు ఓపిక ఉంటే చూడండి. ఎందుకంటే ఇది డాక్టర్ డూమ్కి డైరెక్ట్ కనెక్షన్ అయితే కాదు, బట్ ట్రైలర్లో వీళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ మూవీ చూస్తే ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో మీకు ఒక క్లారిటీ వస్తుంది.
ఈ ఆర్డర్లో చూస్తే అవెంజర్స్ డూమ్స్డే స్టోరీని చాలా బెటర్గా కనెక్ట్ అవ్వగలరు. కానీ ఇక్కడ ఇంకొక షాకింగ్ క్వశ్చన్ ఉంది. మార్వెల్ ఎందుకని సడన్గా కాంగ్ని సైడ్ చేసి రాబర్ట్ జూనియర్ని డాక్టర్ డూమ్గా అనౌన్స్ చేసింది? అసలు ఐరన్ మ్యాన్గా ఉన్న రాబర్ట్ జూనియర్ డాక్టర్ డూమ్గా ఎందుకు? మేబీ ఆ క్యారెక్టర్ సేమ్ టోనీ స్టార్క్ వేరియంటా, లేదా కంప్లీట్ డిఫరెంట్ విక్టర్ వ్యాన్ డూమా? మార్వెల్ కామిక్స్లో ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే సీక్రెట్ వార్స్ అనే ఈవెంట్ ఎందుకని అవెంజర్స్ డూమ్స్డే కంటే బిగ్గర్ మూవీ అవబోతుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఇన్ కేస్ ఆ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే పార్ట్ 3 కోసం రెడీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.